మొత్తం మీద కియా సిరోస్ రిలీజ్ అయినప్పటి నుంచి మార్కెట్లో ఒక బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. మార్కెట్‌లో ఒక ఊపు అయితే ఊపేస్తుంది. మెయిన్‌గా మనం చూసుకున్నట్టయితే స్పేస్ పరంగా కావచ్చు, సేఫ్టీ పరంగా అట్ ద సేమ్ టైం ఫీచరిస్టిక్‌గా ఉండడమే దీని మెయిన్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి రీజన్ అనమాట. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీకు ఎట్లా ఉందనేది, అంటే మీకు నచ్చిందా లేదా అనేది మీరు నాతో కింద కమెంట్స్‌లో షేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మెయిన్ వీడియో వచ్చేసి మనకి 5 పాజిటివ్స్‌తో పాటు 5 నెగెటివ్స్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆ స్పేసే కావచ్చు, మనకి సేఫ్టీ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నా అండ్ మీకు వినిపిస్తున్న ఆ న్యూస్ అనమాట. కానీ పర్టికులర్గా నేను మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా పిక్ చేసి ఒక 5 పాజిటివ్స్తో పాటు 5 నెగిటివ్స్ కూడా ఈ కార్ పరంగా నేను మీకు ఈ వీడియోలో అఫీషియల్గా అట్ ద సేమ్ టైం ఎక్స్క్లూజివ్గా ఇవ్వబోతున్నాను. ఇంకా పర్టికులర్గా కియా సిరీస్ గురించి మాత్రమే తెలుసుకోవాలంటే వీడియో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఒక్కసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. మెయిన్గా కియా సిరీస్ పైన ఎక్స్క్లూజివ్గా దాంతోపాటే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది ఆ వీడియోలో చెప్పినాను. ఈ వీడియోలో ఓన్లీ కవర్ చేసేది 5 మెయిన్ పాజిటివ్స్తో పాటు 5 మెయిన్ నెగిటివ్స్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఫస్ట్ మనం పాజిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రోస్ అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. సో కియా సిరీస్ పరంగా ఫస్ట్ ప్రో వచ్చేసి డైమెన్షన్స్. సో దీని యొక్క డైమెన్షన్ కనుక మనం చూసుకున్నట్టయితే కాంపిటేటర్స్ కంటే కూడా చాలా ఫార్ వే బెటర్గా ఉన్నాయి. సో మెయిన్గా మనం దీని డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే లెంత్ పరంగా వచ్చేసి మనకి 3995 mm ఉంది. విడ్త్ వచ్చేసి మనకి 1805 అంటే 1805 mm ఉంది. మనకి హైట్ వచ్చేసి 1680 అండ్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే మనకి 2550 mm ఉంది. వెదర్స్ కాంపిటేటర్స్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ హెడ్రూమ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటే మనకి చూసుకున్నట్టయితే హైట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి హైట్ ఉన్న ప్యాసింజర్స్ కూడా చాలా వరకు మనకి ఇందులో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. ఈవెన్ మనకి వీల్ బేస్ ఎక్కువగా ఉన్నందుకు మనం చూసుకున్నట్టయితే కంఫర్ట్ పరంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే వీల్ బేస్ పరంగా సో చాలా వరకు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇందులో మనం కియా సిరీస్లో మనం చూసుకున్నట్టయితే. ఎందుకంటే వీల్ బేస్ మనకి ఎక్కువగా ఉంది. దాంతోపాటు మనకి చూసుకున్నట్టయితే ఆ విడ్త్ అట్ ద సేమ్ టైం హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ 3 ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్గా మనకి ఇందులో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు యాజ్ కంపేర్ టు మనకి కాంపిటేటర్స్. సో వేరే కాంపిటేటర్స్ చూసుకున్నట్టయితే మనకి లెంత్ సేమ్గా ఉన్నప్పటికీ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ పెడితే కావచ్చు అండ్ ఎక్కువ హైటే కావచ్చు అండ్ ఎక్కువ వీల్ బేస్. సో ఈ మూడిట్లో పరంగా మనం చూసుకున్నట్టయితే బిగ్గర్ డైమెన్షన్స్ అయితే కియా సిరీస్లో మనం చూడొచ్చు యాజ్ కంపేర్డ్ టు మనకి కాంపిటేటర్స్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ పాజిటివ్ అంటే సెకండ్ ప్రోస్ మనం చూసుకున్నట్టయితే హ్యూజ్ బూట్ స్పేస్. కియాలో మనం చూసుకున్నట్టయితే 465 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. వేదస్ కంపేర్ టు మనం బ్రీజా కాంపిటేటర్స్ చూసుకున్నట్టయితే బ్రీజా 328 లీటర్స్ మాత్రమే లభిస్తుంది. స్కోడా కైలాక్ 446 లీటర్స్ మాత్రమే లభిస్తుంది. ఈవెన్ వెన్యూ 350 లీటర్స్ లభిస్తుంది. నెక్సాన్ 382 లీటర్స్ మనకి బూట్ స్పేస్ లభిస్తుంది. అండ్ ఫైనలీ XUV 3XO మనం చూసుకున్నట్టయితే 295 లీటర్స్ మాత్రమే మనకి బూట్ స్పేస్ లభిస్తుంది. కియాలో మనం చూసుకున్నట్టయితే అన్నిటికంటే హ్యూజ్ బూట్ స్పేస్ 465 లీటర్స్ మనకి లభిస్తుంది. ఈవెన్ ఇంత బూట్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా రియర్ సీట్ అంటే రియర్ సెక్షన్ మాత్రం కంప్లీట్గా మీకు స్పేస్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అంత కంఫర్టబుల్గా మనం ఇందులో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఈవెన్ ఇంత బూట్ స్పేస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నా కానీ మళ్ళీ వేరే మీరు చూసుకున్నట్టయితే బూట్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి మనకి రియర్ స్పేస్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇందులో మనం చూసుకున్నట్టయితే బూట్ స్పేస్ ఎక్కువ ఇస్తూనే మనకి రియర్ స్పేస్ అయితే చాలా ఒక కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందొచ్చు. అంటే నో కాంప్రమైజ్ మనకి ఇందులో చూడొచ్చు కియా సిరీస్లో మనం చూసుకున్నట్టయితే. థర్డ్ ప్రోస్ మనం చూసుకున్నట్టయితే పెట్రోల్తో పాటు డీజిల్ ఇంజన్ ఆఫర్ చేయడం. సో పెట్రోల్ మనం చూసుకున్నట్టయితే 1 లీటర్ టర్బో పెట్రోల్ అయితే లభిస్తుంది. డీజిల్ 1.5 లీటర్ మనకి ఆ డీజిల్ ఇంజన్ అయితే లభిస్తుంది. పెట్రోల్లో మనం చూసుకున్నట్టయితే 118 bhp పవర్తో పాటు 172 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. డీజిల్ మనం చూసుకున్నట్టయితే 114 bhp పవర్ 250 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. పెట్రోల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు DCT మనకి డీజిల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు మనకి ఆటోమేటిక్. సో మోర్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ అనమాట యాజ్ కంపేర్ టు కాంపిటేటర్స్ మనం చూసుకున్నట్టయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇందులో లభిస్తుంది. అండ్ ఈవెన్ మనం చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ వేరియంట్లో డ్యూయల్ క్లచ్తో పాటు మనకి టార్క్ కన్వర్టర్ ఇవ్వడం వల్ల మనకు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఈవెన్ మోర్ స్మూతర్ మనం ఈ కియా సిరీస్లో మనం చూడొచ్చు యాజ్ కంపేర్ టు కాంపిటేటర్స్ అనమాట. సో డ్యూయల్ క్లచ్ ఆఫర్ చేయడం వల్ల అండ్ టార్క్ కన్వర్టర్ ఇవ్వడం వల్ల ఒక మంచి గేర్ బాక్స్ అనమాట ఇది యాజ్ కంపేర్ టు కాంపిటేటర్స్. మనం ఫోర్త్
ప్రోస్ మనం చూసుకున్నట్టయితే ఫోర్త్ పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఏబిఎస్ విత్ ఈబిడి వస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. 3 పాయింట్ సీట్ బెల్ట్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేక్ అసిస్ట్ వస్తుంది ఎక్సెట్రా. ఇవన్నిటితో పాటు ఇంకా సేఫ్టీని ఎన్హాన్స్ చేయడానికి లెవెల్ 2 అడాస్ ఫీచర్ అయితే వస్తుంది. దీనివల్ల సేఫ్టీ అనేది ఇంకా ఎన్హాన్స్తో పాటు మరిన్ని ఫీచర్స్ మనం దీంట్లో కంపెనీ అయితే ఆఫర్ చేస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని సేఫ్టీ ఫీచర్స్ లైక్ 360 డిగ్రీ కెమెరాతో పాటు ఫ్రంట్ అండ్ రియర్ సెన్సార్స్ చూడొచ్చు. అండ్ డ్యూయల్ డాష్ క్యామ్తో పాటు అన్ని డిస్క్స్ అంటే ఆల్ డిస్క్ ఫీచర్ కూడా మనకి ఇందులో కియా సిరీస్లో మనం చూడొచ్చు యాజ్ కంపేర్ టు రైవల్స్ మనం చూసుకున్నట్టయితే. అండ్ 5th పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ అనమాట ఫీచర్స్ పరంగా. సో ఈ 5th పాయింట్ అనేది కంప్లీట్గా మనకి కియా సిరీస్ని ఒక ఫీచరిస్టిక్ కార్గా తయారు చేస్తుంది. అండ్ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే సెల్టోస్ అండ్ సోనెట్కి మధ్యలో ఉండబోతుంది. అండ్ ఈవెన్ 30 lakh కార్లో కూడా లేని ఫీచర్ మనం కియా సిరీస్లో చూడొచ్చు లైక్ మనకి రిక్లైనర్ రియర్ సీట్స్. సో ఇవి ఎందులో కూడా ఉండవు. ఈవెన్ కాంపిటేటర్స్తో పాటు ఎక్కువ డబ్బులు పెట్టి మనం కారు కొన్నా కానీ ఈ ఫీచర్ అయితే రాదు. సో వీళ్ళ మెయిన్ మోటివ్ మనకి రియర్ క్యాబిన్ పైన బాగా ఫోకస్ చేస్తున్నారు. ఈవెన్ మనకి ఫ్రంటే కావచ్చు రియర్ కావచ్చు ఓవరాల్ క్యాబిన్ పైన బాగా ఫోకస్ చేస్తున్నారు. సో రియర్లో చూసినట్టయితే ఇంకా మెయిన్ ఫోకస్ ఉందన్నమాట ప్యాసింజర్స్ని బట్టి. దానివల్లనే రియర్ మనకి రిక్లైనరే కావచ్చు అండ్ రియర్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం అనేది చాలా ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇంకా బాగుంటుంది. వేరే కార్స్ కూడా ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను రియర్ వెంటిలేషన్ సీట్స్ చేయడం వల్ల. అండ్ ఇవి కాకుండా ఇంకా అదర్ మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్ పానోరామిక్ సన్ రూఫే కావచ్చు డ్యూయల్ స్క్రీనే కావచ్చు ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటే మనకి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్సే కావచ్చు ఎలక్ట్రికల్లీ మనకి అంటే ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమే కావచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్సే కావచ్చు. సో ఇవి అనమాట ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ పాజిటివ్స్ అంటే ప్రోస్ అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా మనం కాన్స్కి అయితే వెళ్ళిపోదాము. కాన్స్కి వెళ్ళే ముందు ఒక న్యూట్రల్ పాయింట్ అయితే చెప్తాను. సో ఇది పాజిటివ్ కిందికి రాదు అట్ ద సేమ్ టైం నెగిటివ్ కిందికి కూడా రాదు. సో అదేంటంటే లుక్స్. సో లుక్స్ అనేది న్యూట్రల్లో నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే మీకు నచ్చకపోవచ్చు నచ్చొచ్చు లుక్స్ అనేవి. నాకు పర్టికులర్గా ఓకే అనిపిస్తుంది లుక్స్. కాకపోతే మార్కెట్లో బజ్ ఏం క్రియేట్ అయిందంటే ఫ్రంట్ చూస్తున్నట్టయితే మనకి ఫ్రంట్ పంచ్ ఆర్ ఎక్స్ట్రా లాగా కనిపిస్తుంది. రియర్లో మనం చూస్తున్నట్టయితే వేగనార్ ఒక ఎల్ఈడి టేల్ ఫిట్ చేసిన వేగనార్ లాగా కనిపిస్తుంది అనేది. సో మీకు పర్టికులర్గా డిజైన్ నచ్చిందా లేదా అనేది నాతో కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇది నెగిటివ్ అనుకోండి నేను, ఎందుకంటే ఎవరెవరి ఇష్టాల బట్టి వాళ్ళకు ఉంటుంది అనమాట. సో పర్టికులర్గా నాకైతే ఓవరాల్గా వెహికల్ అయితే బాగా నచ్చింది మనకి ఆ ఎక్స్టీరియర్ పరంగా అంటే డిజైన్ పరంగా లుక్స్ పరంగా. సో మీకు ఏ విధంగా నచ్చిందో నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాన్స్కి అయితే వెళ్ళిపోదాం. కాన్స్లో మనకి మెయిన్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి 3 సిలిండర్ ఇవ్వడం. సో మనకి ఇంత ఫ్యూచరిస్టిక్ కాదు లైక్ సేఫ్టీ ఇంత ఎన్హాన్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకి 3 సిలిండర్ ఇవ్వడం అనేది నాకు పర్టికులర్గా నచ్చలేదు. కాకపోతే డీజిల్ ఇంజన్ మీకు 4 సిలిండర్ వస్తుంది. కాకపోతే పర్టికులర్గా పెట్రోల్ ఇంజన్ 3 సిలిండర్ మాత్రమే వస్తుంది, 4 సిలిండర్ రాదు. కొంచెం నాయిస్ అయితే చేయొచ్చు, చూడాలి కంప్లీట్గా మనకి ఇంకా మనకి ఇంకా కొన్ని కమింగ్ డేస్ తర్వాత ఇంకా తెలుస్తుంది బాగా. అండ్ కొంచెం మనకి రిఫైన్మెంట్ కూడా కొంచెం మిస్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటే సెకండ్ మనకి కాన్ చూసుకున్నట్టయితే నో సిఎన్జి ఆప్షన్. సో ఇప్పటికీ ఫ్యూచరిస్టిక్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఇండియన్స్ కోరుకునేది మైలేజ్ కార్. సో మైలేజ్ మనం చూసుకున్నట్టయితే సిఎన్జి ఆప్షన్ ఇవ్వలేదు. సో ఇది కొంచెం నాకు ఇచ్చి ఉంటే బాగుండు అనిపించేది అనమాట. ఎందుకంటే మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మనం చూసుకున్నట్టయితే టర్బో మాత్రమే వస్తుంది. సో టర్బోలో అంత మైలేజ్ మనం హెవీ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఖచ్చితంగా సిఎన్జి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ థర్డ్ మనకి కాన్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్ బాక్స్ అనేది లేకపోవడం. అంటే టాప్ వేరియంట్స్లో మనం చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్ బాక్స్ అనేది రాదనమాట. మనకి మాన్యువల్ గేర్ బాక్స్ రావాలంటే ఓన్లీ మనకి మిడ్ వేరియంట్ ప్రిఫర్ చేయాలి. కాకపోతే టాప్ వేరియంట్లోనే మీకు లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ కావచ్చు ఇంకా కంప్లీట్గా వేరే ఫీచర్స్ ఎక్స్క్లూజివ్గా వచ్చేటివన్నీ కూడా మనకి టాప్ మోడల్లోనే వస్తాయన్నమాట. సో ఇంకా మనకి కమింగ్ డేస్లో ఇంకొంచెం చూడాలి. దీనిపైన ఇంకొంచెం పర్టికులర్గా నేను ఫోకస్ చేసి ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అండ్ దాంతోపాటే మనకి ఫోర్త్ కాన్ వచ్చేసి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ మనకి ఇంజన్ అనేది లేకపోవడం. ఓన్లీ టర్బో ఇంజన్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. మళ్ళీ మనం చూసుకున్నట్టయితే టర్బో ఇంజన్ అనేది ఓన్లీ మనకి మైలేజ్ అంత ప్రిఫర్ చేయదు. సో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఇచ్చి ఉంటే బాగుండదు నా పర్టికులర్ ఫీలింగ్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ వచ్చేసి నెగిటివ్ పాయింట్ అంటే కాన్ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లీస్ట్లో ఉందని చెప్పొచ్చు. సో నెక్సాన్ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm ఉంది. XUV 3XO మనం చూసుకున్నట్టయితే 201 mm ఉంది. బ్రెజా 198 mm, సోనెట్ 208 mm, సెరోస్కి వచ్చేటప్పటికి 190 mm మాత్రమే ఉందన్నమాట. సో కొంచెం ఇది మినిమలే.
కాకపోతే ప్రాక్టికల్గా మనం గ్రౌండ్ క్లియరెన్స్ చెక్ చేస్తే మనకి పర్టికులర్గా తెలుస్తుంది అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఎంతవరకు ఉంటుంది అనేది. సో కాంపాక్ట్ ఎస్యూవీ కాబట్టి కొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండేది, అట్లీస్ట్ ఒక 210 వరకన్నా ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ చూద్దాం, ఎందుకంటే నెక్సాన్ మనకి 205 ఆఫర్ చేస్తుంది. సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే ఇది టాప్ సెకండ్ అనమాట. సోనెట్ అనేది 208 మనకి ఆఫర్ చేస్తుంది. సో సోనెట్ మళ్ళీ వీళ్ళదే, కియా వాళ్ళదే. సో ఇందులో కూడా అదే ప్యాటర్న్ కంటిన్యూ చేసి 208 ఇచ్చి ఉంటేనన్నా బాగుండేది. కాకపోతే 190 వరకే ఓవరాల్గా ఇది స్టిక్ ఆన్ అయింది. సో లెట్స్ ది ఇంకా కమింగ్ డేస్లో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మీకేమైనా ఈ కార్ పైన డౌట్స్ ఉన్నా కానీ నా కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా దాన్ని కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు కూడా నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేస్తే దానిపైన కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ కార్ పైన కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను ఆ ఇన్ఫో అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.